పిల్లలు మొన్న జరిగిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మన ఫస్ట్ బెంచర్ మల్లె పువ్వు. అండ్ ద సెకండ్ ర్యాంక్ గోస్ టు ఫస్ట్ బెంచర్ సుద్దపూస. సుద్దపూస నువ్వేం బాధపడకు, నెక్స్ట్ టైం కష్టపడి చదువు, పక్క నీకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఓకేనా? సార్ ఏమైంది సార్, మా రిజల్ట్స్ చెప్పలేదు. మీరు కూడా ఉన్నారు కదా, మర్చిపోయాను. రెగ్యులర్ గా స్కూల్కి వస్తే కదా వచ్చారని తెలిసేది. రేయ్, మీ ముగ్గురు ఒక సబ్జెక్ట్ లోనే పాస్ అయ్యారా, మిగతా అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిపోయారు. మీరు పాస్ అయింది ఒక సబ్జెక్ట్ లోనేరా, ఎందుకు డాన్స్ చేస్తున్నారు? అంటే సార్ అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవుతాం అనుకున్నాం సార్, కానీ ఒక సబ్జెక్ట్ లో పాస్ అయ్యామంటే మామూలు విషయమా, అందుకే సార్ డాన్స్ చేస్తున్నాం. రేమమ్మా ఈరోజు ఫుల్ దావత్ చేసుకుందాం. నేను నీళ్ళకి ఏషియన్ పెయింట్స్ వేసాను, ఎలా ఉంది? అది చూడండి, సెకండ్ ర్యాంకర్ సెకండ్ వచ్చిన బాధలో చనిపోయిన శివంలాగా ఎలా నడుస్తున్నాడు. మాటలు మర్యాదగా రానివ్వు, లేకపోతే 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 ఏం చేస్తావు సెకండ్ ర్యాంకర్? మేమేం ఇలాగా కాపీ కొట్టి రాయలేదే, కష్టపడి చదివి రాసాం. అట్లీస్ట్ ఇలా అయినా అనుకోనియండి, ఆ సెకండ్ ర్యాంక్ వచ్చిన బాధ కొంచెం తగ్గుతుంది. చదువులో కాదే, మీకు దమ్ము ధైర్యం ఉంటే స్పోర్ట్స్ లో ఆడి చూపించండి మా అలాగా. ఏమైంది ఫస్ట్ ర్యాంకర్స్, స్పోర్ట్స్ అనగానే వెన్నులో వణుకు పుట్టిందా? అలా ఏం లేదు, మేము కూడా స్పోర్ట్స్ ఆడగలం, ఏ స్పోర్ట్స్ అయినా మేము మీద గెలిచి చూపించగలం. సరే, ఏ గేమ్ ఆడదామో చెప్పండి. ఏ గేమ్ అయినా పర్లేదు, స్నేక్ అండ్ ల్యాడర్, లూడో, యూనో అండ్ చెప్పు చెప్పు. అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, ఉయ్యాల జంపాల, చెప్పు చెప్పు, ఇంకా చెప్పు. మరి మాకు ఈ గేమ్సే వచ్చు. లేకపోతే నువ్వు ఒక గేమ్ చెప్పు, ఆ గేమ్ లోనే ఓడించి చూపిస్తాం. ఫుట్బాల్ ఆడదామా? ఫుట్బాల్ ఫుట్బాల్ అంటే విరాట్ కోహ్లీ గేమ్ కదా. వసాయి, మీరేం ఇంటర్నేషనల్ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు, మీకోసం మేమే సింపుల్ రూల్స్ పెడతాం. మేము గోల్ కీపింగ్ చేస్తాం, మీరు స్ట్రైకింగ్ చేయండి. స్ట్రైకింగ్ అంటే బాల్ ని తన్నడం. ఈ మ్యాచ్ లో మొత్తం 2 రౌండ్లు ఉంటాయి. రౌండ్ కి 3 ఆటలు ఉంటాయి. ప్రతి ఆటకి మీ సైడ్ నుండి ఒకరు, మా సైడ్ నుండి ఒకరు ఆడటానికి రావాలి. ఒకవేళ మీరు తన్నిన బాల్ ని మేము ఆపలేకపోతే మీకు 1 పాయింట్, అదే మీరు తన్నిన బాల్ ని మేము ఆపితే మాకు 1 పాయింట్. ఒకవేళ మ్యాచ్ మధ్యలో మీ చేత కాకపోతే వేరే ప్లేయర్స్ ని కూడా తెచ్చుకోవచ్చు. ఇలా మ్యాచ్ అయ్యేలోపు ఎవరి దగ్గర అయితే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళే విన్ను. అండ్ ఆ ఫస్ట్ ర్యాంకర్ ట్యాగ్ కూడా వాళ్ళదే. ఏమైంది, భయమేస్తుందా ఫస్ట్ ర్యాంకర్ గారు? భయం కాదు, అంటే నీకు సెకండ్ ర్యాంక్ వచ్చినప్పుడే నీ ముఖం మాడిపోయిన మసాలా దోశలా అయిపోయింది. ఒకవేళ ఫుట్బాల్ లో కూడా ఓడిపోతే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోతావని ఊహించుకుంటున్నాను. ఆపండి, ఈ మాటలు మా ముందు కాదు, ఆటలు చూపియండి. చూపిస్తాం పదరా. అందరికీ నమస్కారం, నేను మీ కరివేపాకుని. ఇప్పుడైతే మనం ఫస్ట్ ర్యాంకర్స్ కి సెకండ్ ర్యాంకర్స్ కి జరిగే ఫుట్బాల్ పోటీ చూడబోతున్నాం. ఇప్పుడైతే మీరు ఫస్ట్ ర్యాంకర్స్ గెలవాలంటే ఫస్ట్ ర్యాంకర్స్ అని, సెకండ్ ర్యాంకర్స్ గెలవాలంటే సెకండ్ ర్యాంకర్స్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేసేద్దామా? రెడీ, 3, 2, 1 లెట్స్ స్టార్ట్ ది గేమ్. నౌ ఫస్ట్ ప్లేయర్ వర్సెస్ ఫస్ట్ ప్లేయర్.
ఇప్పుడైతే సెకండ్ ర్యాంకర్స్ కి 1 పాయింట్, ఫస్ట్ ర్యాంకర్స్ కి 0 పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్లేయర్ వర్సెస్ సెకండ్ ప్లేయర్. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్స్ కి 1 పాయింట్, సెకండ్ ర్యాంకర్స్ కి 0 పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్లేయర్ వర్సెస్ థర్డ్ ప్లేయర్. ఇది ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ గోల్. కొడతారో ఆపుతారో చూసేద్దామా? లెట్స్ గో. yes 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 ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి ఫస్ట్ ర్యాంకర్స్ కి 2 పాయింట్స్, సెకండ్ ర్యాంకర్స్ కి 1 పాయింట్. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్స్ అయితే 2 పాయింట్స్ లో లీడ్ లో ఉన్నారు అండ్ సెకండ్ ర్యాంకర్స్ అయితే వాళ్ళ పేర్లు లాగే సెకండ్ పొజిషన్ లోనే ఉన్నారు. ఇప్పుడైతే డ్రింక్స్ బ్రేక్. రే ఏమైందిరా మీకు ఇలా ఆడుతున్నారేంట్రా మీరు? అంటే నా అపోనెంట్ నాకు కన్ను కొట్టి డిస్ట్రాక్ట్ చేసిందిరా. రే నా అపోనెంట్ నాకు కిస్ పెట్టి డిస్ట్రాక్ట్ చేసిందిరా. మరి ముందే చెప్పొచ్చు కదరా. ముందే చెప్తే నువ్వు కొడతావని. మరి ఇప్పుడేమన్నా ముద్దు పెట్టుకుంటున్నా? రే మామా, ఇప్పుడు మనం గెలవాలంటే ఒక్కటే దారి. అనవసరంగా చికెన్ బిర్యానీలోకి థమ్స్అప్ కలుపుకొని తిన్నాను. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్స్ గెలవాలంటే 2 గోల్స్ కొడితే సరిపోతుంది. ఒకవేళ సెకండ్ ర్యాంకర్స్ గెలవాలంటే 3 కి 3 గోల్స్ కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు బాయ్స్ గెలుస్తారో గర్ల్స్ గెలుస్తారో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేసేద్దామా? రెడీ 3 2 1 లెట్స్ స్టార్ట్ ది గేమ్. మేము ముగ్గురం తప్పుకొని మా ప్లేస్ లో వేరే ప్లేయర్స్ ని దింపబోతున్నాం. సబ్స్టిట్యూటా? సూపర్ సూపర్. మరి మీ ప్లేస్ లో ఎవరు రాబోతున్నారు? ఎవరి పేరు చెప్తే టీచర్స్ చిరాకు పడి భయపడతారో, ఎవరి పేరు చెప్తే క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ జోలికి వెళ్ళడానికి గజ గజ వణుకుతారో వాళ్ళే 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 మా ముగ్గురు తరపున ఆడి మా బాయ్స్ పేరు నిలబెట్టడానికి వస్తున్నారు. ఎవరు 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 వాళ్ళు? సూపర్ ట్విస్ట్. ఇంకా నువ్వు పక్కకెళ్ళు. ఇప్పుడు ఈ సెకండ్ ర్యాంకర్స్ ప్లేస్ లో బ్యాక్ బెంచర్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాక్ బెంచర్స్ ఎలా ఆడతారో చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది ఫైనల్ రౌండ్. 3 2 1 లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ ప్లేయర్ వర్సెస్ ఫస్ట్ ప్లేయర్. Yes, 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 yes. మా వన్ని గెలుకుతావా? ఇప్పుడు సెకండ్ రౌండ్ లో ఫస్ట్ ర్యాంకర్స్ కి 0 పాయింట్స్, సెకండ్ ర్యాంకర్స్ కి 1 పాయింట్. నెక్స్ట్ సెకండ్ ప్లేయర్ వర్సెస్ సెకండ్ ప్లేయర్. ఫుట్బాల్ తో క్రికెట్ ఆడతా. ఒక్క నిమిషం.
నాటకాలు చేస్తే నరాలు తీస్తా ముసలిగేమను వీడికి అసలు ఫీలింగ్స్ లేవు అయిపోయాడు. చేసిరా మావా? నాతోనే పెట్టుకుంటదా నెత్తి మీద కొట్టాడు ముద్రష్టపోడు. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్స్ కి 0 పాయింట్స్, సెకండ్ ర్యాంకర్స్ కి 1 పాయింట్. ఇంకా నెక్స్ట్ థర్డ్ ప్లేయర్ వర్సెస్ థర్డ్ ప్లేయర్. ఇప్పుడు ఈ ఫైనల్ రౌండ్ లో ఫైనల్ గోల్. ఇప్పుడు ఈ గోల్ గర్ల్స్ కొట్టారా మ్యాచ్ డ్రా అవుతుంది. ఒకవేళ బాయ్స్ కొట్టారా మ్యాచ్ బాయ్స్ విన్ అవుతారు. సో మ్యాచ్ డ్రా అవుతుందా బాయ్స్ విన్ అవుతారా చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది గేమ్. వస్తున్నా ఈరోజు ఎట్లయినా మా వాళ్ళు గెలిపియాలి. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో ఫస్ట్ లైక్ చేస్తే నాకు కూడా పడతాయేమో. ఏం చేయాలి? ఐడియా. నువ్వు కానీ నన్ను గోల్ కొట్టించేలా చేసావనుకో నీకు అన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్ చూపిస్తాను. నిజంగానా? నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చేస్తాను. ఓకే ఓకే. Boys won the match! ఒక్కసారి ఈ బ్యాక్ బెంచర్స్ మాట ఇచ్చారంటే నువ్వు నార్మల్ ఎగ్జామ్స్ కాదు కదా బోర్డ్ ఎగ్జామ్ చూపించడం మేము మాట తప్పము. అది మా బ్యాక్ బెంచర్స్ అంటే. పిల్లలు పొద్దున పొరపాటు జరిగింది. ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కాకుండా ప్రీవియస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ చెప్పాను. ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ బెంచర్ మల్లెపోకి కాదు, ఫస్ట్ బెంచర్ శుద్ధపూసకి. అంటే మాకు సెకండ్ ర్యాంకా? సెకండ్ ర్యాంక్ వచ్చింది బ్యాక్ బెంచర్స్ కి. అంటే మాకు థర్డ్ ర్యాంకా? అమ్మా మీరు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిపోయారమ్మా.